అందరికీ హాయ్ అండి. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం లేదో ఇలాగా ఫ్రై పన్నీర్ గ్రేవీ చేసినారంటే చాలా ఇష్టపడి తింటారు. ఫ్రై పన్నీర్ గ్రేవీ ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ఇలా ఫ్రై పన్నీర్ గ్రేవీ చేసేటప్పుడు ఎలాంటి పన్నీర్ తీసుకోవాలండి, కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టుంటే అంత ఫ్రైగా బాగా ఉండదు. కొంచెం అంటే పెద్ద పీస్ ఉండాలి, పల్చగా ఉండాలి. కాబట్టి ఇలాగ కొంచెం పన్నీర్ ఈ షేప్ని తీసుకున్నామంటే మనకి ఫ్రైడ్ పన్నీర్ గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. ఇలాగ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఎందుకంటే వేసాను, అది కారం ఉండదు, కలర్ ఉంటుంది. కాబట్టి కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా. అన్ని మసాలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదా పన్నీర్ స్లైసెస్లు, ఒక్కొక్కటి ఇలాగా డిప్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టిందంటే పన్నీర్ ముక్కలు మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్నిసార్లు మనం పన్నీర్ ముక్కలు తినేటప్పుడు బెండలాగా ఉంటుంది కదా, ఇలా చేసినారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జస్ట్ తవా ఫ్రై అంతేనండి, మనం డీప్ ఫ్రై లేదు, తవా ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని దాని మీద మనం డిప్ చేసిన పన్నీర్ స్లైసెస్లు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం ఒక 2 నిమిషాలు కలపకూడదండి, అంటే ఎత్తకూడదు, తక్షణమే ఉల్టా చేయకూడదు, మసాలాలన్నీ కింద అతుక్కుపోతుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే బాగా ఫ్రై అవుతుంది. ఉప్పు కారం మసాలా పట్టి ఆ పన్నీర్, ఆ ఫ్రై చేసిన పన్నీర్ తింటేనే మీకు ఎంతో టేస్ట్ అనిపిస్తుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉందా, చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు అలాగే ఉన్నదనమాట. ఇది తింటే బాగున్నాను, సూపర్గా ఉందండి. నాకు పచ్చి పన్నీర్ ఎప్పుడు తినే, ఇలా ఫ్రై చేసింది తింటే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుడ్లు వేసుకుని, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక తెల్లుల్లి, 1 ఇంచు అల్లం వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు 5 నుండి 6 వేసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి ఉన్నది, పచ్చి కొబ్బరి లేదని ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరికాయ ముక్క వేసుకున్నా ఓకేనా. అలాగే జీడిపప్పు ఒక 8 నుండి 10 వేసుకున్నామంటే గ్రేవీ సూపర్గా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి చాలా చాలా లాభాలు ఉన్నాయి. అలాగే గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుండా మీడియం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి మసాలా అనేది కొంచెం వైట్గా ఉంటుంది, లేదంటే బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇందులో ఒక మీడియం సైజు టమాటాలు 4 కట్ చేసుకుని వేసుకోవాలి. ఓకేనా. నాటు టమాటాలు పుల్లగా ఉంటే గ్రేవీ ఇంకా సూపర్గా అనమాట. టమాటాలు కూడా పుల్లటివే చూసుకుని వేసుకోండి, బాగుంటుంది. టమాటాలు వేసి మనకి వేగం ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసినాం అనుకోండి, టమాటో ముక్కలన్నీ వేగం మెల్ట్ అయిపోతుంది. సో మసాలా మనకి రెడీ అయిపోయిందంటే మనం చేసే గ్రేవీ ఇక్కడ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలాగ ఉప్పు వేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసినామంటే టమాటాలన్నీ వేగం మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, మీడియం ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి, టమాటాలన్నీ ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది. ఇలాగ టమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు అన్నిలుగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ చల్లగవడానికి వదిలేయండి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఎక్కువ నీరు వేసుకోకూడదండి, కొంచెం క్వాంటిటీ నీరు వేసుకుని కొంచెం గట్టిగానే ముద్ద గ్రైండ్ చేసుకుని రావాలి. చూసారు కదా, ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఒక సైడ్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా. ఆయిల్ వేసి అందులో తేజ్పత్రి, మరాఠా మొగ్గు, చెక్క, యాలక్కి, లవంగాలు వేసుకుని కొంచెం ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ మనకు వస్తుంది. చిన్న సైజు ఉల్లిపాయలు సన్నంగా చాప్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, అలాగే ఒక కరివేపాకు రెబ్బ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా దోరగా ఫ్రై అవ్వాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ముద్దని వేసుకోవాలి. పేస్ట్ ముద్ద వేసుకుని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని కలపాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడర్ ఇంట్లో చేసిన ఇంత కలర్గా ఉన్నది చూడండి. నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ముందు ఒక వీడియో చేసి పెట్టాను, చూడలేదంటే చెక్అవుట్ చేయండి. జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా నేను ఇంట్లో హోమ్మేడ్గా చేసి దీనికన్నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, చూడలేదంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. గ్రేవీ ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో మసాలాలన్నీ వేసుకుని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు మనకి నీరు గ్రేవీకి తగినంత వేసుకోండి. కొంచెం గట్టి కావాలా పల్చ కావాలా చూసుకొని నీరు వేసుకుని అందుకు కూడా ఒకసారి బాగా కలిపి, ఉప్పు మనం ఫస్ట్ పన్నీర్ డిప్ చేసేటప్పుడు మసాలాలన్నీ వేసాం కదా, ఉప్పు చూసుకుని వేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉప్పు ఇక్కడ ఉప్పు అయిపోతే హెవీ ఉప్పు అయిపోద్ది. మూత పెట్టి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెడితే మసాలాలన్నీ బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఆయిల్ కొంచెం బయటకు తేలింది అంటే
మసాలా ముద్దాన్ని బాగా ఉడికిపోయింది, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కస్తూరి మేతి కొంచెం రబ్ చేసుకుని వేసినామంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట. ఈ గ్రేవీ ఎక్కువ థిక్నెస్గా ఉండాలంటే ఎక్కువ పలుచుకున్న బాగోదు. ఇందులో పంచదార ఒక 10 పలుకులాగా వేయండి, నేను తీసిందంతా వేసుకోలేదు. ఒక 10 పలుకులాగా వేసినామంటే చాలా బాగా సెట్ అవుతుంది, టేస్ట్ కూడా అదుర్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెడితే ఎంత బాగా ఉడికిపోయి టేస్ట్ సూపరు. ఇప్పుడు ఫైనల్ మనం పన్నీర్ ఫ్రై చేసి ఉంచాము కదా, పన్నీర్ ముక్కల్ని స్లైసెస్ని ఇలాగ వేసుకొని నిదానం కలపాలండి, లేదంటే పన్నీర్ ముక్కలు బ్రేక్ అయిపోతుంది. ఈ రెసిపీ నేను బెజ్జిపిల్లి పెళ్ళికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇచ్చారు, నాకు చాలా ఇష్టపడ్డది. పన్నీర్ ఇలా ఫ్రై చేసుకుని గ్రేవీ చేసి ఆ గ్రేవీ తినని నాకు చాలా నచ్చింది. ఈ గ్రేవీ మీరు పుల్కా, దోశ, చపాతి దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలాగ చేశారో నాకు తెలియదు, నా సొంత తల ఉపయోగించుకొని ఈ గ్రేవీ చేశాను, చాలా టేస్ట్ అనిపించింది. మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టపడి తిన్నారు. అలాగే పన్నీర్ ముక్కలు తినడానికి ఉప్పు కారం అంతా పట్టింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంది. మీకు ఈ ఫ్రైడ్ పన్నీర్ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ కూడా బాయ్.